ఎంత క్యూట్ గా ఉన్నాయో చూడండి. ఇక్కడ మళ్ళీ వచ్చిన వాళ్ళు అలసిపోకుండా ఫుడ్ కోర్ట్ కూడా ఏదైనా 150 అంట. ఏదైనా ఐటమ్ 100 రూపీస్ ఇక్కడ. హలో ఎవ్రీవన్, ఇప్పటి నుంచి ఎదురు చూస్తున్న నాంపల్లి ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిపోయింది. అయితే తెలియని వాళ్ళకి ఒకసారి చెప్తున్నాను, ఇది ప్రతి సంవత్సరం జనవరి నెలలో స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి మంత్ వరకు ఉంటుంది. ఇది హైదరాబాద్లోనే చాలా బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ అనమాట. ప్రతి ఒక్కరు ఎదురు చూస్తూ ఉంటారు. ఇక్కడికి రావడానికి గాంధీ భవన్ మెట్రో స్టేషన్ నుంచి డైరెక్ట్గా వచ్చేయచ్చు. చాలా తక్కువ దూరమే, వాక్ చేసుకొని వచ్చేయచ్చు అనమాట. ఇంకా మరి షాపింగ్లోకి వచ్చేద్దాం. నేను జస్ట్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ మంచి జ్యువెలరీ అంతా కనిపించింది. ఇవి ఇన్స్టాగ్రామ్లో చూపిస్తారు కదా, ఆ మోడల్ బ్రేస్లెట్స్ అనమాట. బయట 300 ఉంటుందంట, ఇక్కడ 150కి ఇస్తున్నారు అంటున్నారు. కానీ చాలా బాగున్నాయి. రకరకాల యాంగ్లెట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మొత్తం రాజస్థానీ స్టైల్లో ఉన్నాయన్నమాట. ఇక్కడే ఒక పెద్ద ఫుడ్ కోర్ట్ ఉంది. చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. చాలా పెద్ద స్పేస్లోనే కవర్ చేశారు ఇది కూడా. ఎగ్జిబిషన్ అంటే ఇవన్నీ లేకపోతే అలాగా జైంట్ వీళ్ళు, బ్రేక్ డ్యాన్స్లు, చాలా రకాలు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఎవరికైనా కావాలంటే పక్కనే రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇంక ఈ పక్కనే రకరకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. కాశ్మీరీ డ్రై ఫ్రూట్స్ అంట. కాస్ట్లు అయితే బయటలాగే ఉన్నాయి, కానీ అన్ని రకాలు ఒక్కటే షాప్లో ఉన్నాయి అనమాట. మనకు కావాల్సింది తీసుకోవచ్చు. ఓన్లీ డ్రై ఫ్రూట్సే కాదు, సుగంధ ద్రవ్యాలు అంటే కారాలు, మిరియాలు, ఇంకా రకరకాలు యాలకులు, లవంగాలు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇలాంటి వెహికల్స్ కూడా మాటిమాటికి తిరుగుతున్నాయి. జస్ట్ ఎవరైనా మొత్తం అంతా చూడాలనుకుంటే ఇవి కూడా ఎక్కొచ్చు. ఇంకా మరి బట్టలు, ఈ ఎగ్జిబిషన్లో స్పెషల్గా నాకు నచ్చింది ఏంటంటే ఈ ప్యాంట్స్ అనమాట. రకరకాల ప్యాంట్స్ ఉన్నాయి. నాకు తెలిసి ఇవన్నీ సెకండ్ హ్యాండ్లు అనుకుంటా, అయినప్పటికీ కూడా అసలు 200కి ఇస్తున్నారు. చాలా బాగున్నాయి. రకరకాల బ్యాగీ ప్యాంట్స్, కొత్త మోడర్న్ ట్రెండ్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట. మనకు నచ్చిన మోడల్స్లో చూపిస్తున్నారు. ఇందులో ఏదైనా 200, ఎక్కడైనా సరే ఇదే రేట్ ఉందన్నమాట. ఈ సెక్షన్ మొత్తం అంతా హోమ్ నీడ్స్ ఉన్నాయి. రకరకాల టీ కప్లు, బాక్స్లు, ఇంట్లోకి కావాల్సిన వస్తువులు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవి ప్లేట్ వైజ్ కాకుండా ఇక్కడ ఈ ప్లేట్స్ అవన్నీ కేజీకి 349 అనమాట. నేనైతే వీటిని టచ్ చేయలేదు, బట్ చూడడానికి మాత్రం బాగున్నాయి. చిన్నపిల్లలకి కావాల్సిన బొమ్మలన్నీ ఇక్కడే ఉన్నాయి. చాలా రోజులైంది ఇలాంటి బొమ్మలు చూసి. ఒక్కొక్క దగ్గర పెద్ద పెద్ద షాప్స్ ఉన్నాయి. ఇంక అన్ని రకాలు లేడీస్కి చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇంక ఈ పెద్ద షాప్ మొత్తం కూడా లేడీస్ బట్టలే ఉన్నాయన్నమాట. మోడర్న్గా ఉన్నాయి, ట్రెడిషనల్గా ఉన్నాయి, చాలా రకాలు కవర్ చేశారనమాట దీంట్లో. నేను చెప్పాను కదా ఇక్కడ ప్యాంట్స్ లేడీస్ కూడా తీసుకుంటున్నారు. జస్ట్ 200 అని చెప్పి అందరూ తీసుకుంటున్నారు అనమాట. ఇంక ఈ ఎగ్జిబిషన్కి స్పెషల్ ఏంటంటే పిస్తా హౌస్ హలీం అనమాట. రంజాన్ సీజన్ కాకపోయినా సరే చాలా ఎక్కువ సేల్ చేస్తున్నారు. జనాలు కూడా చాలా ఎక్కువ ఉన్నారు ఇక్కడ. ఈ చిన్న ఐస్ క్రీమ్ చూసారా, జస్ట్ ఒక్క స్కూపు 100 రూపీస్ అనమాట. అదే కోన్లో వేస్తే 150 రూపీస్ అంట. మనకి A to Z ఇంట్లోకి ఏం కావాలన్నా సరే ఎగ్జిబిషన్కి వస్తే అన్నీ దొరికేసేలా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయో. అన్నీ వుడ్తో చేసినవి అనమాట. చాలా బాగున్నాయి. ఓ మై గాడ్, ఇక్కడ ఆదివాసీ హెయిర్ ఆయిల్ కూడా అమ్ముతున్నారు. అండ్ హెర్బల్స్ కూడా ఇలాగా అమ్ముతున్నారు. మైసూర్ శాండిల్ సోప్స్ అండ్ శాండిల్ రిలేటెడ్, మైసూర్ శాండిల్ రిలేటెడ్ అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ. ఓ అబకస్ క్లాసెస్. ఈ టాప్స్ చూసారా, జీన్ టాప్స్ అనమాట. స్లీవ్లెస్ ఉన్నాయి, స్లీవ్స్తో ఉన్నాయి, అన్ని సైజులు ఉన్నాయి, రకరకాల కలర్స్ ఉన్నాయి. అన్నీ కాటన్ మెటీరియల్ అనమాట. ఒకటి తీసుకుంటే 350, 3 తీసుకుంటే 1000 చెప్తున్నాడు. ఏం తగ్గట్లేదు, కానీ చాలా బాగున్నాయి చూడడానికి. మనం ఆన్లైన్లో చూస్తుంటాం కదా, ఇవి గిఫ్ట్ ఐటమ్స్ అనమాట. కస్టమైజ్డ్ ఉన్నాయి. నేమ్ ప్లేట్స్ అవన్నీ తయారు చేస్తున్నారు, కీ చైన్స్ తయారు చేస్తున్నారు. ఈ గిఫ్ట్ ఐటమ్స్ చాలా బాగున్నాయి. ఈచ్ 300 చెప్పారు ఇదైతే. ఈ చిన్న షూ చూడండి, నా చేతిలో కూడా రాలేదు. దీనికి మళ్ళీ లైటింగ్ కూడా వస్తుంది. పిల్లలకి వేస్తే అసలు ఎంత బాగుంటాయి కదా.
ఈ ఒక్క పేరు 300 చెప్పారనమాట. పెద్దవాళ్ళ షూస్ అయినా తగ్గుతున్నారు కానీ చిన్నపిల్లల చెప్పులు మాత్రం అస్సలు రేటు తగ్గించట్లేదు. ఇట్లా చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో, అసలు వేసుకుంటారో లేదో తెలియదు కానీ లైవ్లోనే పోర్ట్రేట్ వేసి 5 minutesలోనే 500కి బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ ఇస్తారంట. అసలు గ్రేట్ కదా. హెవీ ట్రాఫిక్ వస్తున్నా బ్యాక్ సైడ్ అంబులెన్స్ ఉన్నారు, కొంచెం తొందర పోవాలా సార్. ఎగ్జిబిషన్ లోపలంతా ప్రశాంతంగా అంతా బాగానే జరుగుతుంది. బయట మాత్రం కిటకిటలు ఆడిపోతుంది. పోలీసులకు చాలా కష్టం అవుతుంది పాపం.